అభినందనలు. మీరిప్పుడు ఓసోర్ సంస్థ రూపొందించిన టోటల్ మీ యజమానయ్యారు. ఇది సహజమైన, సురక్షితమైన మరియు సమర్థవంతమైన నడక కోసం రూపొందించబడింది. ఈ చిన్న డీవీడీలో మిగిలిన భాగం ద్వారా మీ కొత్త టోటల్ నీను ఎలా సరైన విధంగా ఉపయోగించుకోవాలో, అలాగే అది ఎందుకంత ప్రభావవంతంగా ఉంటుందో మీరు తెలుసుకుంటారు. దయచేసి గమనించండి. టోటల్ నీ 1900 నెమ్మదిగా మరియు స్థిరంగా నడిచే వ్యక్తుల కోసం రూపొందించబడింది. వీరు సాధారణంగా వాకింగ్ ఎయిడ్ ఉపయోగించేవారు కావచ్చు. టోటల్ నీ 2000 వివిధ వేగాల్లో నడవగలిగే వారికి, ముఖ్యంగా వేగంగా నడవగలిగే వారికి అనుకూలంగా రూపొందించబడింది. టోటల్ నీ 2100 వివిధ వేగాల్లో చురుకుగా నడిచేవారికి, ఎక్కువ బరువున్నవారికి మరియు క్రీడలు చేసేవారికి రూపొందించబడింది. నడక మోకాలి 7 అక్షాలు కలిసి పనిచేసి మీరు అడుగు వేయటానికి మీ కాలు నేలపై నుంచి పైకెత్తినప్పుడు దాని పొడవును తగ్గగిస్తాయి. మోకాలు పూర్తిగా నిటారుగా అయినప్పుడు అది బలంగా లాక్ అవుతుంది. దీనివల్ల అది చాలా స్థిరంగా ఉంటుంది. మీరు తదుపరి అడుగు వేయటానికి పాదం ముందు భాగంపై బరువు పెట్టే వరకు ఈ లాక్ విడుదల కాదు. తర్వాత మీరు మీ ప్రోస్థెటిక్ కాలును ముందుకు ఊపినప్పుడు మోకాలు ఆటోమేటిక్గా పొడవు తగ్గుతుంది. ఈ చర్య వల్ల మీరు నడుస్తున్నప్పుడు పాదం నేలను తాకకుండా ఉండటానికి సహాయపడుతుంది. దాంతో మీరు తడబడే ప్రమాదం తగ్గుతుంది. ఇది ప్రాక్టికల్గా ఏమని అర్థం అంటే, ఈ లాకింగ్ మెకానిజం చాలా మంచి స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు అడుగు వేస్తున్నప్పుడు మోకాలు పూర్తిగా సూటిగా సున్నంత వరకు అది వంగిపోవడం లేదా కూలిపోవడం జరగదు. మోకాలు లాక్ అయినప్పుడు మీ బరువు దానిపై ఉన్నప్పుడు అది చాలా స్వల్పంగా వంగినట్లు అనిపించవచ్చు. ఇది షాక్ అబ్జార్బర్ పని. మన సహజ మోకాల్లాగా పనిచేయడానికి ఇది సహాయపడుతుంది. కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జియోమెట్రిక్ లాక్ ఇంకా యాక్టివ్గానే ఉంటుంది కాబట్టి మోకాలు కూలిపోదు. అంటే మీరు నమ్మకంగా మీ బరువును దానిపై ఉంచవచ్చు. మీరు బరువును ప్రోస్థెటిక్ కాల్ నుండి తీసి మరో కాల్పైకి మార్చడం ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ లాక్ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయ్యే పాయింట్ను అవసరమైతే మీ ప్రోస్థెటిస్ట్ సర్దుబాటు చేయగలరు. అలాగే షాక్ అబ్జార్బర్ను కూడా మార్చవచ్చు. అదనంగా మీకు అవసరమైతే మోకాలకు ఎక్స్టెన్షన్ అసిస్ట్ కూడా అమర్చవచ్చు. ఇది మీకు మరింత సాయం చేస్తుంది. మీరు మీ ప్రోస్థెటిక్ పాదంపై బరువు వేయడం ప్రారంభించినప్పుడు మోకాలు సహజంగా మరియు సురక్షితంగా వంగడం ప్రారంభిస్తుంది. మీరు స్టాన్స్ ఫేస్ చివరికి, అంటే మీ పాదం నేలతో సంపర్కంలో ఉండే దశకు చేరుకున్నప్పుడు మోకాలు ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. తద్వారా మీరు మీ కాల్ని ముందుకు స్వింగ్ చేయవచ్చు. మీ నడక వేగానికి అనుగుణంగా లేదా విభిన్న నడక వేగాలకు సరిపడేలా టోటల్ నీ 2000 మరియు టోటల్ నీ 2100 సందర్భంలో మోకాలి స్వింగ్ను మీ ప్రోస్థెటిస్ట్ 2 దిశల్లో సర్దుబాటు చేయగలరు. కాలు ముందుకు స్వింగ్ అవడం ప్రారంభమైన వెంటనే మోకాలు కొద్దిసేపు కుదించబడుతుంది. దాంతో కాలి పొడవు తాత్కాలికంగా తగ్గుతుంది. ఈ విధంగా కాలు మరియు నేల మధ్య ఎక్కువ స్థానం లభించడం వల్ల సహజమైన నడక గైట్ కలుగుతుంది. నేల నుండి కాలు పైకెత్తడానికి పక్కకు ఊగించాల్సిన అవసరం ఉండదు. దీన్ని సాధారణంగా హిప్ హైకింగ్ అంటారు. అదనంగా మీ పాదం నేలకి తగిలి తడబడే అవకాశాలు కూడా చాలా తగ్గుతాయి. కూర్చోవడం టోటల్ నీకి విస్తృతమైన కదలికలు ఉండటం వల్ల దాన్ని ఉపయోగించే వారికి కూర్చోవడం సహజంగా జరుగుతుంది. మీరు కూర్చోవాలనుకుంటే మీ ప్రోస్థెటిక్ పాదాన్ని మరో కాలి కంటే కొంచెం వెనుక వైపు నుంచడం మంచిది. తర్వాత మీ నడుం భాగం వద్ద బరువును ముందుకు మార్చి మీ తొడలను వంచండి. అప్పుడు టోటల్ నీలో ఉన్న లాకింగ్ మెకానిజం విడుదలై మోకాలు వంగడానికి సహాయపడుతుంది. కూర్చునే సమయంలో మోకాలు ఎటువంటి సపోర్ట్ లేదా నిరోధం ఇవ్వదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మోకాలు వంగినప్పుడు జియోమెట్రిక్ లాక్ పనిచేయదు. అందువల్ల మీరు ఎంత వేగంగా కూర్చోవాలో మీ సౌండ్ లెగ్ ద్వారా నియంత్రించాలి. మీరు కొత్తగా లేదా 2 కాళ్ళు యాంప్యూటీ అయితే చేతి మద్దతున్న కుర్చీ ఉపయోగించడం సులభంగా అనిపించవచ్చు.
మోకాళ్ళపై కూర్చోవడం. మోకాళ్ళపై కూర్చోవడానికి ముందుగా మీ సౌండ్ లింబ్తో ఒక అడుగు ముందుకు వేయండి. తర్వాత మీ బరువును ప్రాస్థెటిక్ పాదం ముందు భాగంపై మార్చుతూ మోకాలి లాక్ను విడుదల చేయండి. ఆ తర్వాత మీ సౌండ్ లింబ్ సహాయంతో నెమ్మదిగా దిగుతూ మీ టోటల్ని నేలపై ఉంచండి. స్లోపై నడిచేటప్పుడు. స్లోపై మొదటి అడుగు వేయేటప్పుడు ప్రోస్థెసిస్తో ముందుకు అడుగు వేయండి. మీ బరువును ప్రోస్థెటిక్ పాదం యొక్క మడం పైకి మార్చండి. ఆ తర్వాత మీ శరీరం మొత్తం నెమ్మదిగా మాగనివ్వండి. మీ బరువు పాదం ముందు భాగం దగ్గరికి చేరుకునే సమయంలో లాకింగ్ మెకానిజం విడుదలవుతుంది. అప్పుడు తొడను వంచి ప్రోస్థెసిస్ను ముందుకు ఊపండి. ప్రోస్థెసిస్ నేలపై లేకుండా ముందుకు ఊగేటప్పుడు టోటల్ని కొంచెం చిన్నదవడం వల్ల అదనపు టో క్లియరెన్స్ లభిస్తుంది. దీనివల్ల స్లోపై ఎక్కేటప్పుడు పాదం నేలకి తగలకుండా సులభంగా నడవడానికి సహాయం చేస్తుంది. స్లోపై అడుగు పెట్టేటప్పుడు మొదటి అడుగును మీ ప్రోస్థెసిస్తో వేయండి. మీ బరువును ప్రోస్థెటిక్ పాదం యొక్క హీల్ పైకి మార్చండి. మీ శరీరం నెమ్మదిగా మొత్తం పాదంపై ముందుకు కదలడానికి అనుమతించండి. మీ బరువు పాదం ముందు భాగం వైపు చేరుకునే సమయంలో లాకింగ్ మెకానిజం విడుదలవుతుంది మరియు మోకాలు వంగుతుంది. ఈ సమయంలో మీ సహజ కాలు ముందుగా ఉండి బరువును తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు కొత్తగా యాంప్యూటీ అయితే లేదా స్లోప్ చాలా ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ముందుకు సాగండి మరియు అందుబాటులో ఉన్న రైలింగ్లను ఉపయోగించండి. మొదట స్లోప్ చివర భాగంలో 1 లేదా 2 అడుగులు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ఎత్తైన స్లోప్లలో టోటల్ని ఉపయోగిస్తున్నప్పుడు సైడ్గా నడవడం మీకు సులభంగా ఉంటుంది. మెట్లు దిగడం కొత్తగా ఉపయోగించే వారికి కొంచెం అలవాటు కావాల్సిన విషయం. ఇతర మెకానికల్ మోకాలతో పోలిస్తే టోటల్ని ఎక్కువ భద్రత మరియు నమ్మకం ఇస్తుంది. అయినప్పటికీ మెట్లు దిగేటప్పుడు హ్యాండ్ రైల్ ఉపయోగించడం మంచిది. ప్రోస్థెటిక్ పాదాన్ని మెట్టుపై ఉంచేటప్పుడు మడమను మెట్టు వెనుక భాగానికి దగ్గరగా ఉంచాలి. పాదం ముందు భాగం మెట్టు అంచు వెనుక ఉండాలి. తర్వాత మీ బరువును ముందుకు మార్చి పాదం ముందు భాగంపై ఉంచి మోకాలి సూటిగా ఉంచాలి. ఆ తర్వాత తొడను వేగంగా మడిస్తే మోకాలి లాక్ విడుదలవుతుంది. వెంటనే మోకాలు వంగిపోతుంది మరియు సహజ కాలుతో మీరు తదుపరి మెట్టుపై కొంచెం దెబ్బతో దిగుతారు. శుభ్రపరిచే మార్గదర్శకాలు. టోటల్ని బలమైనది మరియు నిత్య ఉపయోగానికి అనుకూలంగా రూపొందించబడింది. సాధారణంగా ఇది మీకు ఎలాంటి సమస్యలు ఇవ్వదు. మీ వద్ద కాస్మెటిక్ కవర్ ఉంటే మీరు నీని శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. కవర్ లేకుండా ఉపయోగిస్తే మరి అది మురికిగా మారితే అవసరమైతే కొద్దిగా కిరోసిన్తో తడిపిన మృదువైన గుడ్డతో తుడవచ్చు. ఇతర శుభ్రపరిచే పదార్థాలను ఉపయోగించకండి, ఎందుకంటే అవి నీకు హాని కలిగించవచ్చు. గుర్తుంచుకోండి, మీ టోటల్ నీ యొక్క పనితీరు లేదా పరిస్థితి గురించి ఏవైనా సందేహాలుంటే ఎప్పుడూ మీ ప్రోస్థెటిస్ట్ని సంప్రదించండి. మీరు నీకు అలవాటు పడుతూ మరింత నమ్మకంగా మారుతున్నప్పుడు స్వింగ్ మోషన్, షాక్ అబ్జార్బర్ లేదా లాకింగ్ పాయింట్లో మార్పులు చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ఈ చిన్న వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని మేము ఆశిస్తున్నాము.